నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో విద్యార్థులు చాలా అవస్థలు పడ్డారని, ఇప్పుడు వాటన్నిటినీ సరిచేసుకుంటూ విద్యార్థుల విషయంలో మంత్రి లోకేష్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త మీడియాలో చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఆ సంచలన నిర్ణయం ఏంటి, దానివల్ల విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో ఆయన చేసినటువంటి తప్పిదాల వల్ల విద్యార్థులు చాలా అవస్థలు పడ్డారని, చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు వాటన్నిటిని సరిచేసి ప్రస్తుతం విద్యార్థుల విషయంలో లోకేష్ ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకున్నారంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి, అది అక్కడ విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడబోతుంది? ఇది ఒకవేళ కనుక దాని మీద స్టడీ చేసి జరిగినటువంటి తప్పుని దిద్దలేకపోతే 77,000 మంది విద్యార్థులు నష్టపోయిండేవాళ్ళు. అందుకే లోకేష్ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుని ఇమీడియట్గా గమనించి విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 77,000 మంది విద్యార్థులకు లాభం కలిగేలా, అలాగే విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా ఉంది. అదర్వైజ్ దాని కనుక పట్టించుకోకపోతే విద్యార్థులు భారీగా నష్టపోయిండేవాళ్ళు, అటు ఇటు కాకుండా అయిపోయిండేవాళ్ళు. ఏంటి అని అంటే, యాక్చువల్గా గతం ప్రభుత్వం నాడు నేడు అంటూ ఒక ఆర్భాటమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, స్కూల్స్ అవన్నీ ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే స్కూల్స్కి సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయటం విద్యార్థులకి, ఇవన్నీ అనాలోచితంగా చేశారు. సిబిఎస్ఈ సిలబస్కి అనుసంధానం పాఠశాలలు చేయటం తప్పు కాదు, కానీ ఆ సిబిఎస్ఈ సిలబస్ను అనుసంధానం చేసేటువంటి ప్రక్రియలో భారీగా లోపం ఉంది. దాని ఫలితంగా విద్యార్థులు చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి గ్రహించారు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. అందుకే విద్యాశాఖ ఏం చేసిందంటే, ఇంటర్నల్గా వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేసి జరిగినటువంటి తప్పుని దిద్దేటువంటి ప్రయత్నం చేయడంతో అక్కడ 77,000 మంది విద్యార్థులు కొంత ఉపశమనం పొందారు. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం తర్ఫీదు ఇవ్వకుండా ఉపాధ్యాయులకి 1000 స్కూల్స్ని సిబిఎస్ఈకి అనుసంధానం చేశారు. ఈ 1000 స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు 77,000 మంది 10th సంబంధించినటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. సో ఒకవేళ కనుక సిబిఎస్ఈకి అనుసంధానం చేసి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి సిబిఎస్ఈ సంబంధించినటువంటి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కనుక రాయించినట్టయితే, సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ రాయించినట్టయితే దాదాపుగా 65% విద్యార్థులు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంటర్నల్ వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించే ఎగ్జామ్ పెట్టినప్పుడు తేలింది. అందుకని రాష్ట్రానికి సంబంధించినటువంటి బోర్డు, రాష్ట్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది కదా, ఎస్ఎస్సి బోర్డు. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి బోర్డు నిర్వహించేటువంటి పరీక్షలకి వాళ్ళని సన్నద్ధం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్ర పరీక్షలని, రాష్ట్ర బోర్డు ఎస్ఎస్సి బోర్డు నిర్వహించేటువంటి పరీక్షల్ని రాపించడానికి క్లియరెన్స్ ఇచ్చారు. అదే కనుక జరగకపోతే భారీగా ఫెయిల్యూర్ ఉండేది. ఇంకోటి ఏంటంటే, నాడు నేడు ప్రోగ్రాం విద్యారంగ సంస్కరణ అని చెప్పి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది, భారీ ప్రచారం చేసుకుంది. నిధులు కూడా ఖర్చు చేయడం కాదు, భారీ ప్రచారం చేసుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పీరియడ్ మొత్తం తీసుకుంటే ఉత్తీర్ణత శాతం తక్కువ ఉంది. ఇది అఫీషియల్ డేటా ఉంటుంది, దాన్ని చెక్ చేసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది. విద్యా సంస్కరణ అంత అద్భుతంగా తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గింది అని అంటే, ఇదే ఇంట్రడ్యూస్ చేయటంలో సిబిఎస్ఈని తప్పు పట్టలేము, బట్ ఆ ఇంట్రడ్యూస్ చేసినటువంటి విధానంలో ఉండేటువంటి తప్పులు. ఒకవేళ సిబిఎస్ఈ ఎగ్జామ్కి రెడీ చేయాలి పిల్లల్ని, విద్యార్థుల్ని అనుకుంటే ఫస్ట్ ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలి? ఉపాధ్యాయులకి ఇవ్వాలి. ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ఇవ్వకపోగా సిబిఎస్ఈని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఉపాధ్యాయులకి సిబిఎస్ఈకి సంబంధించిన సిలబస్ మీద అవగాహన, సిబిఎస్ఈ సిలబస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, స్టేట్ సిలబస్ డిఫరెంట్, సెంట్రల్ సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది.
సిబిఎస్ఈ సిలబస్లో ఎగ్జామ్ రాసి పాస్ కావాలంటే హై స్టాండర్డ్స్ కావాలి. హై స్టాండర్డ్స్ స్టూడెంట్స్కి ఎలా వస్తాయి? ఫస్ట్ ఉపాధ్యాయులకు ఉండాలిగా. ఉపాధ్యాయులకే ట్రైనింగ్ లేకుండా నువ్వు సిబిఎస్ఈకి రెడీగా అని చెప్పి పిల్లల మీద రుద్దితే పరిస్థితి ఏంటి? తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా అలానే ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే కనుక స్టార్టింగ్ బేసిక్ ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి నీకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఆల్ ఆఫ్ సడన్గా నువ్వు ఇంగ్లీష్ మీడియం నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నానని చెప్పేసి 7వ తరగతి 8వ తరగతికి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం అవుతుందా? అలా కాదు కదా. దాన్ని సైంటిఫికే చేయాలి. ఆ సైంటిఫికే చేయడంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం చెందారు. దానికి కారణం ఏంటంటే అవగాహన లోపం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదివారు ఏంటి అనేది అనేక సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడుకున్నారు. అసెంబ్లీలో చర్చకు కూడా వచ్చింది. ఆయనేమో ఫస్ట్ క్లాస్ నేను స్టూడెంట్ అని అంటాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. అవన్నీ డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పేసి వీళ్ళు అంటారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడ చదివారు ఏంటి అనేది తెలీదు. ఆయన నిజంగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే కనుక పేపర్ లేకుండా ఇవాళకి కూడా ఆయన చదవలేరు కదా. పేపర్ లేకుండా ఏది మాట్లాడలేరు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సరే, ఏదైనా సరే అవగాహన లోపం కారణంగా నష్టపోయారు స్టూడెంట్స్, అయితే నష్టపోతున్నారని చెప్పి ఇంటర్నల్ పరీక్షలు ఇటీవల నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. దాంట్లో ఏం తేల్చారంటే యాజ్ పర్ ద డేటా వాళ్ళు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించినటువంటి క్రమంలో సిబిఎస్ఈకి 64% మంది ఫెయిల్ అవుతారు ఒకవేళ ఇప్పుడు సిబిఎస్ఈ కనుక ఈ పిల్లల్ని సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాయమంటే అని తేల్చారు. ఇది 326 పాఠశాలలో అసలు ఒక విద్యార్థి కూడా పాస్ కాలేదంట. ఇది సిబిఎస్ఈ ఇంటర్నల్ వాళ్ళ టాలెంట్ ఎంత ఉంది సిబిఎస్ఈలని ఎగ్జామ్ పెడితే 326 అవుట్ ఆఫ్ 1000 326 స్కూల్స్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదంట. అదొకటి. తర్వాత 556 స్కూల్స్లో కేవలం 25% లోపే పాస్ అయ్యారంట. ఇక 66 పాఠశాలల్లో 26 నుంచి 50% పాస్ అయ్యారంట. సో ఈ ఫలితాలన్నింటినీ కనుక మనం ఇంటర్నల్గా నిర్వహించిన ఫలితాలను చూస్తే సిబిఎస్ఈ పరీక్ష రాస్తే కనుక వీళ్ళు ఫెయిల్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు పాస్ అయ్యే వాళ్ళ కన్నా అని చెప్పి తేల్చారు. సో దాంతో కీలకమైన నిర్ణయం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏం తీసుకున్నారంటే ఇప్పుడు సిబిఎస్ఈకి సంబంధించినటువంటి అనుబంధ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసుకోవచ్చు, రాసి పాస్ కావచ్చు అని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దాంతో జనరల్గా రాష్ట్ర బోర్డు పెట్టేటువంటి రాష్ట్ర బోర్డు పెట్టేటువంటి పరీక్షలు ఈజీగానే కొంత సిబిఎస్తో పోల్చుకుంటూ ఉంటుంది కాబట్టి పాస్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి నిర్ణయాలు చాలా తీసుకున్నారు లోకేష్ గారు. ఆయన మంత్రి పదవి స్వీకరించిన తర్వాత కొన్ని ఐఐటి స్టూడెంట్స్ ఐఐటి అడ్మిషన్స్లో వచ్చినటువంటి దాంట్లో క్లియర్ చేశారు ఆయన. తర్వాత స్టూడెంట్స్కి ఏదైనా ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ స్కూల్స్లో స్టూడెంట్స్కి ఫిజికలీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి ఇవన్నీ కూడా చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు ఆయన. సో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా 77,000 మంది విద్యార్థులు సేఫ్ సైడ్గా విద్యా సంవత్సరాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అదర్వైజ్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ సఫరర్స్ కదా. 1 year పోవటం అంటే ఒక స్టూడెంట్కి చాలా నష్టం. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2019 నుంచి 2024 వరకు ఏవైతే నష్టాలు జరిగాయో విధ్వంసం జరిగిందో దాంట్లో ఇది కూడా ఒక విధ్వంసం. సో దాన్ని సరిచేయడానికి లోకేష్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని చాలా వరకు ఉపశమనం కలిగించారు స్టూడెంట్స్కి పేరెంట్స్కి. అలాగే విద్యా సంవత్సరం నష్టపోకుండా కీలకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి చెప్పొచ్చు. థ్యాంక్ యూ.